ఈ రిలయన్స్ జియో ఏదైతే రిలయన్స్ నుంచి డీమెర్జర్ చేసిర్రో అప్పుడు రూ. 120 ఉంది, ఇప్పుడు 300 దాటింది షేర్. ఏది? రిలయన్స్ జియో షేర్. అయితే రిలయన్స్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు రిలయన్స్ కస్టమర్లందరికీ రిలయన్స్ జియో ఏదైతే సర్వీసెస్ ఫ్రీ ఇచ్చారు. ఎందుకు ఇచ్చిర్రు ఫ్రీ? అట్రాక్ట్ చేయడానికి ఒకటి. నెంబర్ 2, మైనస్ పాయింట్లు ఏందో తెలియదు. పైసలు కట్టిన తర్వాత మనం సర్వీస్ బాగలేదనుకో కంప్లైంట్ చేస్తాం. అదే ఫ్రీకి ఇచ్చినాం అనుకో, మేము డెవలప్ చేస్తాం, మీరు కంప్లైంట్ సజెషన్ ఇవ్వండి, మేము దాన్ని మాడిఫై చేస్తాం, అట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం అని చేస్తారు. చేసి అప్పట్లో బాగా అంటే సబ్స్క్రైబర్స్ని యాడ్ చేసుకోవటం. కొన్నాళ్ళ వరకు అయిపోయినాక ఇక మనకేం ప్రాబ్లం లేదు, మనది బాగా నడుస్తుంది, మనం ఓకే అని అన్నంత వరకు అయిన తర్వాత అప్పుడేం చేసింది జియో, ఇక ఫ్రీ లేదు, పెయిడ్ అని అనగానే ఏమవుతుంది, సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో మరి నిన్నటిదాకా ఫ్రీ ఇచ్చినా ఇప్పుడు పెయిడ్ కదా, నేను కట్టను అన్నాడు అనుకో, ఈ నెంబర్ మరి అందరికి ఇచ్చింటావు కదా ఒకటి. రెండోది, మళ్ళీ ఇప్పుడు ఇంకో దగ్గరికి పోయినా అక్కడ ఫ్రీ లేదు కదా అంటే అక్కడైనా మళ్ళీ నువ్వు పైసలు కట్టాలి కదా, దాని బదులు ఏం చేస్తాడు, ఏమని ఈ జియో నెంబరే కదా దీనికే కడదాంలే పైసలు అని పెయిడ్లోకి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే పెయిడ్లోకి వెళ్ళిపోయిండో ఈ జియో బిజినెస్ పెరిగినట్టే కదా, సబ్స్క్రైబర్స్ అందరూ ఓకే కదా, ఇక తర్వాత ఏం జరుగుద్ది, ఈ జియో వాళ్ళు ఎక్స్పాన్షన్ చేస్తుంటారు.